హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ గుత్తొంకాయ కర్రీ అండి. నాన్ వెజ్కి సమానంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే కర్రీ. సింపుల్గా ఈ గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా గుత్తొంకాయ కర్రీ చేసుకోవడానికి నేనైతే ఈ సైజు వంకాయలని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఘాట్లు పెట్టుకోవాలి మధ్యలోకి. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక ఒకసారి మంచిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మిగిలిన వంకాయలను కూడా మొత్తం ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇవి ఇలా కలుపుతూ మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా తిప్పుకుంటూ టోటల్గా ఇవి మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే మనకి కర్రీ అన్నది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముక్క అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కాస్త మగ్గనివ్వాలి. ఇవి మగ్గే లోపల ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు తీసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులోకి కొద్దిగా చింతపండు, ఒక 5-6 ఎల్లిపాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అండి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు నేను ఒక పెద్ద మిక్సీ జార్లోకి ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, ఇవి పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. మీరు డైరెక్ట్గా ఈ పొడి వేసుకున్న జార్లోకే తీసుకోవచ్చు. బట్ నాకు ఆ జార్ సరిపోదని నేను ఇంకొక జార్ సపరేట్గా తీసుకుంటున్నాను. ఈ పొడి కూడా ఇందులోనే వేసేసుకుంటున్నానండి. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కర్రీలోకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకి వంకాయలు కూడా మగ్గిపోయాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సేమ్ అదే ప్యాన్లో మనకి కర్రీకి సరిపడా ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్న కొంచెం సేపు అయిన తర్వాత మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా మధ్యలో కట్ చేసి తీసుకొని ఒకసారి కలుపుకొని ఇది బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ అన్నా ఇది బాగా మగ్గేంత వరకు ఉంచాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. మర్చిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగంటుతుంది. అప్పుడు కర్రీ టేస్టే కంప్లీట్గా మారిపోతుంది. చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి వంకాయలు వేసేసుకుంటున్నాను. ఒక్కసారి స్లోగా కలుపుకోవాలి. నేను ఇందాక మిక్సీ జార్లోకి పేస్ట్ అంతా చేసుకొని పెట్టుకున్నాను కదండి. అదే మిక్సీ జార్లో వాటర్ అయితే కొద్దిగా పోసుకున్నాను. ఇలా ఒకసారి ముక్క అన్నది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అయింది చూసారా. ఒకవేళ మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఒక 10 మినిట్స్ ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకి పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా కంప్లీట్గా కర్రీ అన్నది
రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. స్లోగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా సింపుల్గా వంకాయ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. మీరు మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా నువ్వులతో పాటు పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చు అండి. బట్ నేనైతే స్కిప్ చేసేసాను. అంతే అండి, సింపుల్గా గుత్తొంకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేశానో చూసారు కదా. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.